స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ విశ్వం ఎక్కడి నుండి పుట్టింది? ప్రళయకాల సమయంలో ఎక్కడికి వెళుతుంది? ప్రాణి సృష్టి ఎలా జరిగింది? ఎంత బాగుంది ఇది! శరీరములో పంచభూతాల స్థితి, వర్ణ విభాగం ఎలా జరిగింది? బ్రహ్మచర్య, గృహస్థాశ్రమ, వానప్రస్థ, సన్యాసాశ్రమ, ధర్మవర్ణన, ప్రాణులకు ధర్మాధర్మ విధానం ఎట్లా ఏర్పడింది అని అడిగాడు యుధిష్ఠిరుడు. చాలా బాగుంది. ఇది అందరూ ప్రపంచంలో అందరికీ వచ్చేటువంటి సమస్య. అందరూ దీన్ని అడుగుతూనే ఉంటారు. ఇప్పుడు మనకు మంచి అవకాశం తెలుసుకునేది. భీష్మ పితామహుడు చెప్తున్నాడు, ఈ విషయంలో భరద్వాజుడికి భృగుడు చెప్పినటువంటి ప్రాచీన ఇతిహాసాన్ని ఎప్పుడు ఉదాహరణగా చెప్తూ ఉంటారు. కైలాస శిఖరంపై మహా తేజస్సుతో వెలుగుతూ కూర్చొని ఉన్నటువంటి భృగు మహర్షిని చూసి భరద్వాజుడు నీలాగనే అడిగాడు. అప్పుడు భృగువు ఇలా అన్నాడు, సనాతనుడు, ఇంద్రియాతీతుడైనటువంటి నారాయణుడు సృష్టి చేయాలని తనలోని 1000వ వంతు నుండి పురుషుణ్ణి పుట్టించాడు. సృష్టి ప్రారంభంలో భాగవతంలోనే చెప్తారు. ఆ భాగవతంలోనే ప్రారంభంలో 4 శ్లోకాలతో చెప్పుకొని వెళతారు. చాలా అపరూపమైనటువంటి అవి 4 మంత్రాలు. అవి 4 మంత్రాలు చెప్పుకుంటూ ఉంటే చాలు అన్నీ మొత్తం పరమాత్ముడిని స్మరణ చేసినట్టు. ఆ మహర్షులు ఆ పురుషుణ్ణి మానస పురుషుడని అప్పటికే విని ఉన్నారు కూడా. మహా తేజస్వైనటువంటి ఆ బ్రహ్మయే పంచభూతాలుగా ప్రకటమయ్యాడు. ఆ బ్రహ్మ భృగువు ఇలా అన్నాడు, మనోజుడైన బ్రహ్మ మనస్సంకల్పంతోనే నానా విధమైనటువంటి ప్రజా సృష్టి చేశాడు. ఆ భూత సంరక్షణకై స్వామి జలం, అగ్ని, గాలి మొదలైన పంచభూతాలను సృష్టించాడు. భరద్వాజుడిలా అడిగాడు, బ్రహ్మ మొదట సృష్టించిన ఈ 5 ధాతువులకే మహాభూతాలని వ్యవహారం. ఈ లోకాలన్నీ వీటిచే ఆవరింపబడి ఉంటాయి. బ్రహ్మ 1000 కొద్ది భూతాలను సృష్టించాడు కదా, ఈ 5ంటినే భూతాలని వ్యవహరించటం ఎలా కుదురుతుంది అని అడిగాడు. ఎన్నెన్నో చేశాడు, ఇంతకన్నా వేరు ఎన్నెన్నో చేశాడు, ఈ 5 మాత్రం భూతాలను ఎందుకుంటున్నాం? అప్పుడు భృగు మహర్షి ప్రాణుల శరీరాలలో పంచభూతాలు ఎలా ఆశ్రయించున్నాయో వివరించాడు. బావిలో నీళ్లు పోసినా, మంటలో దీపాన్ని విసిరినా అవి వెంటనే వాటిలో కలిసి తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. ఇప్పుడు బావి ఉందనుకోండి, బావిలో నీళ్లు పోయండి, ఎన్ని నీళ్లు పోసినా కూడా అదంతటికే ఉండిపోతుంది, బావి నిండదు. బావిలో అన్నీ పూడుకొని పోయినప్పుడు నిండవచ్చేమో, కానీ నీళ్లు ఊట ఉండేటువంటి బావికి వేరే నీళ్లు తీసుకొచ్చి పోసినా నిండదు. అలాగే జీవుడు కూడా పంచభౌతిక శరీరం నశించినప్పుడు అక్కడ అస్తిత్వాన్ని కోల్పోవాలి. అలా అంగీకరిస్తే శరీరములో జీవుని ఉనికి ఎక్కడ అంటే పంచభూతాలలో ఒకటి నశిస్తే మిగిలినవన్నీ నిస్సందేహంగా నశిస్తాయి కదా. నీరు త్రాగటం మానితే శరీరంలోని జలాంశం నశిస్తుంది, శ్వాసను ఆపితే వాయువు నశిస్తుంది, ఉదరకోశాన్ని బద్దలు చేస్తే ఆకాశం నశిస్తుంది, భోజనాన్ని మానితే అగ్ని నశిస్తుంది, వ్యాధులు, పుళ్ళు, ఇతర బాధల వలన పృథివీతత్వం నశిస్తుంది. ఈ 5ంటిలో ఏ ఒక్కటి హాని పొందినా ఈ పంచభౌతిక శరీరం పంచతత్వాన్ని పొందుతుంది అన్నాడు. నిజం కదా, బ్యాలెన్స్గా ఉండాలి. భరద్వాజుడిలా అడిగాడు, ప్రాణుల శరీరాలలో అగ్ని, వాయువు, భూమి, ఆకాశ, జలతత్వాలే ఉన్నట్లయితే ఇక జీవునకు లక్షణం ఏమిటి? అంటే ప్రాణుల శరీరం
పంచభౌతికం కదా. ఇవి ఇవి ఈ 5 బ్యాలెన్స్గా పోతున్నాయి. ఇది 5 విషయాలపై ఆసక్తి కలది ఎప్పటికీ ఈ శరీరం. 5 జ్ఞానేంద్రియాలకు చిత్తానికి నిలయం ఇది. 5 జ్ఞానేంద్రియాలకు కూడా నిలయం ఇది. దీనిలో ఉన్నటువంటి జీవుని స్వరూపం ఎటువంటిది అని అడిగాడు. భృగువు ఇలా అంటున్నాడు, మనస్సు కూడా పంచభౌతికమే. మనస్సు కూడా పంచభౌతికమే అని చెప్పుకొచ్చారు. అది పంచభూతాల కన్నా భిన్నమైనది కాదు ఎప్పటికీ. అంతరాత్మ ఒక్కటే ఈ శరీర భారాన్ని వహిస్తుంది. అదియే గంధ రస శబ్ద స్పర్శ రూపాలను ఇతర గుణాలను కూడా అనుభవిస్తుంది. అదొకటే అనుభవించేది. సర్వలోక హితాత్మకుడై దేహాన్ని ఆశ్రయించి కూడా తామరాకుపై నీటి బొట్టులాగా ఏమీ అంటక నిలిచిన వాడిని పరమాత్మగా తెలుసుకో అన్నాడు. నిజం కదా, అనుభవిస్తున్నాడు కానీ అంటలేదు. అప్పుడు భరద్వాజుడు ఇలా అడిగాడు, దాన రూపమైన ధర్మాన్ని ఆచరిస్తే ఫలితమేమిటి? తీవ్ర తపస్సు యొక్క ఫలితమేది? స్వాధ్యాయ ఫలమేది? అగ్నిహోత్ర ఫలితమేమిటి అని అడిగాడు. భృగువు ఇలా అంటున్నాడు, అగ్నిహోత్రం వలన పాపం శమిస్తుంది, స్వాధ్యాయం వలన గొప్ప శాంతి కలుగుతుంది, దానం వలన భోగాలు లభిస్తాయి, తపస్సు వలన స్వర్గం సిద్ధిస్తుంది. గురువాక్యాన్ని అతిక్రమించకుండా గురువు అనుగ్రహం ద్వారా లభించిన స్వాధ్యాయంపై ఆసక్తితో ఉండాలి. గురువిచ్చిన మంత్రమే స్వాధ్యాయం. గురువు చెప్పచ్చు ఇప్పుడు, ఇంకంతకన్నా లేదు. గురుం యస్తు సమారాధ్య గురుం యస్తు సమారాధ్య ద్విజో వేద మవాప్నుయాత్ తస్య స్వర్గ ఫలావాప్తికి సిద్ధ్యతే చాస్య మానసం. గురువును ఆరాధించి వేదాధ్యయనం చేసినటువంటి ద్విజుడు స్వర్గఫలాన్ని పొందుతాడు. అతడి సంకల్పం కూడా సిద్ధిస్తుంది. 2వ ఆశ్రమాన్ని గార్హస్థ్యం అంటారు. ఈ ఆశ్రమంలో ధర్మం, అర్థం, కామం 3 లభిస్తాయి. త్రివర్గాన్ని సాధించటానికై అనిందితమైనటువంటి కర్మను ఆశ్రయించి ధన సంగ్రహం చేయాలి. ధన సమీకరణకు 3 మార్గాలు, లేదా యాగాలు, శ్రాద్ధాలు, నియమాలు, వేదాభ్యాసాలు, దేవతానుగ్రహం. ఈ మార్గాల్లో సాధించిన ధనంతో గృహస్థుడు గృహస్థాశ్రమాన్ని కొనసాగించాలి. అన్ని ఆశ్రమాలకు గృహస్థాశ్రమమే మూలమంటారు. అందువలనే గురుకుల వాసులైనటువంటి బ్రహ్మచారులు, పరివ్రాజకులు, అంటే గురుకుల వాసం అంటే చదువు పూర్తి అయిన తర్వాత, చదువు పూర్తి అయ్యే వరకు వాళ్ళందరూ బ్రహ్మచారులే అని అర్థం. బ్రహ్మచారులు, పరివ్రాజకులు, వ్రత నియమాది పాలన చేసేటువంటి ఇతర వానప్రస్థులు కూడా గృహస్థుల నుండి భిక్షను స్వీకరించి ధర్మాచరణం కొనసాగిస్తారు. ఇది మనకేం అక్కర్లేదు ఇప్పటికీ, కానీ ఇప్పటికి కూడా మనం చెప్పుకోవచ్చు వేరే విధంగా. వాళ్ళు కూడా గృహస్థాశ్రమ ధర్మాలు అక్కడి నుంచి పాటిస్తారు గురుకుల వాసం అయిన తర్వాత, అంటే విద్యాభ్యాసం అయిన తర్వాత. వానప్రస్థులు ధనాన్ని సమీకరించకూడదు. వానప్రస్థులు అంటే ట్రైనింగ్ పీరియడ్ లాగా, అంటే వాళ్ళు సంసారం నుంచి వదిలేసి మరి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవటం. అంటే సాధారణంగా చెప్పటం ఏంటంటే ఇప్పుడు ఓల్డేజ్ హోమ్ కూడా అని చెప్పుకోవచ్చు. అది వానప్రస్థాశ్రమం లాగా. అక్కడ గెలిస్తే అక్కడే ఆతుర సన్యాసత్వం తీసుకోవచ్చు. ఈ సజ్జనులు సాధారణంగా శుద్ధము, హితకరమైన అన్నాన్ని స్వీకరిస్తూ, అదే హితకరమైన అన్నం, స్వాధ్యాయ తీర్థయాత్ర పర్యటన చేస్తారు. ఈ రీతిగా నేను బ్రహ్మ నిర్మించిన ధర్మాన్ని గురించి సంక్షిప్తంగా తెలియజేశాను నీకు. లోకంలోని ధర్మాధర్మ స్వరూపాన్ని గ్రహించగలవాడే బుద్ధిమంతుడు అన్నాడు భృగువు. ఓ రాజా, భృగువు ప్రతాపశాలి అయినటువంటి
భరద్వాజుడికి ఇదంతా చెప్పాడు. పరమధర్మాత్ముడైనటువంటి భరద్వాజుడు ఆశ్చర్యపడి భృగువును పూజించాడు. అన్నాడు భీష్ముడు. యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు, పితామహ, ఆచార విధిని గురించి వినాలని ఉంది అన్నాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, దురాచారులు, దుష్టచేష్టలు, దుష్టబుద్ధులు, సాహసప్రియులు చెడ్డవారుగా పేరు పొందుతారు. ఆచార లక్షణాలు గలవారు సజ్జనులు. నిత్యము సూర్యోపాసన చేయాలి. 3 పూట్ల నమస్కారం చేస్తాంతే చాలు. సూర్యోదయ వేళలో నిద్రించకూడదు. అంటే తొందరగా లేచేసేయాలి. 6 ప్రాతకాలంలో పూర్వాభిముఖంగాను, సాయంకాలం పశ్చిమాభిముఖంగాను సంధ్యోపాసన చేసి గాయత్రిని జపించాలి. లేక గురువు ఇచ్చిన మంత్రాన్ని జపించాలి. కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కొని పూర్వాభిముఖుడై మౌనంగా భోజనం చేయాలి. అన్నాన్ని, భక్ష్యాలను నిందించకూడదు. రుచించినా రుచింపకపోయినా ఇష్టంగా తినాలి. కొంచెమైనా తినాలి. చేతులు ఆరకముందే భోజనం నుండే లేవాలి. తడి కాళ్లతో రాత్రి నిద్రించరాదు. కాళ్ళు కడుక్కున్న తర్వాత పూర్తిగా తుడుచుకోవాలి. ఇది దేవరిషి అయినటువంటి నారదుడు చెప్పిన ఆచార లక్షణం. ప్రాతకాలం, సాయంకాలం 2 పూటలు మాత్రమే భోజనం వేదసమ్మతం. మధ్యలో భోజనం చేయకూడదు. అలా ఉన్నవాడు ఉపవాస ఫలాన్ని పొందుతాడు. అంటే గురువులు వచ్చినప్పుడు వారికి ఆసనాన్ని చూపించాలి, అభివాదం చేయాలి. గురూనభ్యర్చ్య యుజ్యంతే ఆయుషా యశసా శ్రియా. గురువులను అర్చించినప్పుడే ఆయస్సు, కీర్తి, సంపద సమకూరుతాయి. ధర్మో యోనిర్ మనుష్యాణం దేవానామృతం దివి ప్రేత్యభావే సుఖం ధర్మాత్ శాశ్వతైరుప భుజ్యతే శాశ్వతైరుప భుజ్యతే. ధర్మమే మానవులకు బీజం. అదే స్వర్గంలో దేవతలకు అమృతం. ధర్మపరులు మరణానంతరం ధర్మం వలనే సుఖాలను కూడా అనుభవిస్తారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 194 అధ్యాయం. యుధిష్ఠిరుడు అన్నాడు, పితామహ, ఇహలోకంలో శాస్త్రాలలో మనుషులు ఆధ్యాత్మం అంటూ ఆలోచనలు చేస్తున్నారు కదా. ఆధ్యాత్మ జ్ఞానం అంటే ఏమిటి నాకు చెప్పు. బ్రహ్మస్వరూప, స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టి దేని నుండి వచ్చింది? ప్రళయకాలంలో ఎటుపోతుంది అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, నాయన, ఆచార్యులు సృష్టి ప్రళయంలో కూడా ఆధ్యాత్మ జ్ఞానాన్ని గురించి చర్చించారు కూడా. ఆ జ్ఞానాన్ని పొందిన పురుషుడు ఇహలోకంలో ప్రీతిని, సౌఖ్యాన్ని పొందుతాడు. అభిష్ట ఫలాలు కూడా పొందగలడు. ఆ ఆధ్యాత్మ జ్ఞానము సర్వప్రాణులకు హితకరం. పృథివీ, వాయువు, ఆకాశం, జలం, తేజస్సు, ఈ 5 పంచమహాభూతాలు, ఇవియే ప్రాణుల ఉత్పత్తి వినాశ స్థానాలు. పరమాత్మ నుండి ఉద్భవించిన ఈ మహాభూతాలు సర్వ ప్రాణులతో సహా సముద్రంలోని అలల్లాగా మాటిమాటికి ఆ పరమాత్మలోనే లీనమవుతూ ఉంటాయి. పంచభూతాలు లీనమవుతాయి, మళ్ళీ వస్తుంటాయి. తాబేలు తన అవయవాలను చాపి మరలా మురుచుకుంటుంది. అదేవిధంగా సర్వభూతాత్మకమైనటువంటి భూతాత్మకమైన ఆ పరమాత్మ తాను సృష్టించిన భూతాలను తనలో లీనం చేసుకుంటాడు. పరమాత్మ ఈ పంచభూతాలను సర్వ ప్రాణుల్లోనూ ప్రతిష్ఠించాడు. అయితే సమానంగా కాదు, కానీ ఆ వైషమ్యాన్ని జీవుడు గ్రహింపలేడు. శబ్దము, చెవి, సర్వరంధ్రాలు, ఈ 3 ఆకాశం కారణంగా ఏర్పడినవే. స్పర్శ, చేష్ట, చర్మం, ఈ 3 వాయువు వలన ఏర్పడినవి. రూపము, కన్ను, పాకము, ఈ 3 తేజస్సుకు సంబంధించినవి. రసము, ఆర్ద్రత, నాలుక, ఈ 3 జలగుణాలు. వాసన, ముక్కు, శరీరము, ఈ 3 పృథివీ గుణాలు.
ఈ 5 మహాభూతాలు మనస్సు 6వ భూతం. ఇంద్రియాలు, మనస్సు ఇవి విషయ జ్ఞానాన్ని కలిగించేవి. బుద్ధి 7వది. క్షేత్రజ్ఞుడు 8వ వాడు. నేత్రాదులు విషయాలను గ్రహిస్తాయి. మనస్సు సంకల్ప వికల్పాత్మకం. బుద్ధి నిశ్చయ జ్ఞానాన్ని కలిగించేది. క్షేత్రజ్ఞుడు సాక్షిమాత్రుడు. అంటే పాదాల నుండి తల దాకా ఉన్న ఈ శరీరాన్ని పైనుండి క్రింది దాకా అన్ని వైపులా చూస్తుంటాడు జీవుడు, చూస్తూ ఉంటాడు. శరీరం లోపల బయట అంతా వ్యాపించి ఉంటాడు. అంటే బుద్ధి కానీ, మనస్సు కానీ, ఇంద్రియాలతో సంబంధించినటువంటి పంచభూతాలు కానీ, వీళ్ళ అన్ని దాంట్లలోనూ కూడా ఉన్నాడు సూక్ష్మరూపమైనటువంటి పరమాత్ముడు. మనుషులు ఈ ఇంద్రియాలను గురించి పూర్తిగా గ్రహించాలి. సత్వరజస్తమో గుణాలు వాటిని ఆశ్రయించి ఉంటాయి. మనుజుడు తన బుద్ధి బలంతో జితేంద్రియాల రాకపోకలను గ్రహించి మెల్లమెల్లగా వాటిని చక్కగా పరిశీలించి ప్రశాంతిని పొందగలడు. గుణాలు బుద్ధిని పదే పదే విషయాల వైపు తీసుకొని పోతాయి. బుద్ధితో పాటు మనస్సును, తర్వాత పంచేంద్రియాలను, వాటి ప్రవృత్తులను విషయాల వైపు లాగుతాయి. బుద్ధి లేకపోతే గుణాలకు ఉనికి లేదు. స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ విశ్వమంతా బుద్ధితో పాటు పుట్టి దానితో పాటు లయమైపోతుంది కూడా. కాబట్టి ఈ ప్రపంచమంతా బుద్ధిమయం. శృతులు కూడా ఇట్లనే చెప్పుకొచ్చారు. అంటే మామూలుగా మనకు ఈ బుద్ధినే ఈ రీతిగానే నిర్దేశించాయి కూడా. బుద్ధి దేని ద్వారా చూస్తుందో అది కన్ను, బుద్ధి దేనితో వింటుందో అది చెవి, బుద్ధి దేనితో వాసన చూస్తుందో అది ముక్కు, అది నాలుక ద్వారా రసాన్ని కూడా గ్రహిస్తుంది, బుద్ధి చర్మం ద్వారా స్పర్శను అనుభవిస్తుంది. ఈ రీతిగా బుద్ధి మాటి మాటికి వికారాలు పొందుతుంది. దేనినైనా కోరుకునేటువంటి సమయంలో అది మనోరూపాన్ని ధరిస్తూ ఉంటుంది. విషయాలను గ్రహించడానికి బుద్ధికి 5 అధిష్టానాలు ఉన్నాయి. వాటినే ఇంద్రియాలంటాం. అదృశ్యంగా ఉన్నటువంటి జీవుడు ఇంద్రియాలకు ప్రేరకుడవుతున్నాడు. బుద్ధి జీవాత్మను ఆశ్రయించి 3 భావాలతో ప్రవర్తిస్తుంది. ఒకప్పుడు ఆనందిస్తుంది, ఒకప్పుడు బాధపడుతుంది, ఒకప్పుడు సుఖదుఖాల అతీతంగా మోహపరవశమై ఉంటుంది. ఈ రీతిగా బుద్ధి మానవుల మనస్సులలో 3 భావాలలో నిలిచి ఉంటుంది కూడా. భావాత్మకమైన ఈ బుద్ధి ఈ 3 భావాలను అతిక్రమించి కూడా సమాధి స్థితిలో నిలవగలుగుతుంది. సుఖ దుఃఖ మోహాలను అతిక్రమించిన బుద్ధి భావాత్మకమైన మనస్సులో సూక్ష్మ రూపంలో ఉంటుంది. సమాధి నుండి లేచిన తర్వాత ప్రవృత్తి రూపమైనటువంటి రజోగుణం బుద్ధిని అనుసరిస్తుంది. రజోగుణంతో కూడినటువంటి ఆ బుద్ధి ఇంద్రియాలను నడిపిస్తుంది. దాని నుండి విషయ సంబంధం వలన సత్వగుణం, ఆసక్తి దోషం వలన తమోగుణం ఏర్పడతాయి. ప్రీతి సత్వగుణ కార్యం, శోకం రజోగుణ కార్యం, మోహం తమోగుణ కార్యం. లోకంలోని భావాలన్నీ ఈ 3 అంతర్భవిస్తున్నాయి. భారత బుద్ధిమంతుడు ఇంద్రియాలను అన్నిటినీ జయించాలి. సత్వరజస్తమో గుణాలు 3 ఎప్పుడు కూడా ప్రాణులను ఆశ్రయించి ఉంటాయి. సర్వ ప్రాణుల యందు సాత్విక, రాజస, తామస రూపమైన త్రివిధ వేదన కనిపిస్తుంది. అంటే సత్వగుణం సుఖానుభూతిని, రజోగుణం దుఃఖానుభూతిని కలిగిస్తున్నాయి. సత్వరజోగుణాలు తమో గుణంతో కలిసినప్పుడు 2, అందుకని సుఖదుఖ వ్యవహారం ఉండదు, కేవలం మోహం మిగులుతుంది. శరీరంలో కానీ మనస్సులో కానీ ప్రీతి కలిగితే అది సాత్విక భావోదయమని చెప్పాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.